హాయ్ ఎవ్రీవన్, నా పేరు అనూహ్య. నేను ఏపీ నుంచి వచ్చాను. నా ఇంటర్ 2024లో కంప్లీట్ అయ్యింది. ఇంటర్ అయిన తర్వాత నేను డిజైన్ వైపు వెళ్దామని డిజైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కోసం వెతికినప్పుడు నాకు ఒక 5 to 6 నేమ్స్ అనేవి వచ్చాయి. అండ్ నేను వాళ్ళందరికీ కాల్ చేసినప్పుడు బోరిగం చాలా క్లియర్గా నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకేం తెలియకపోయినా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ మేము డైరెక్ట్ బోరిగంకే వచ్చాము. వచ్చిన తర్వాత కూడా ఇన్ పర్సన్ అంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు, మా పేరెంట్స్కి, మా సిబ్లింగ్స్కి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను నిఫ్ట్ కోసం మాత్రమే వచ్చాను, కానీ వాళ్ళు ఎన్ఐటి అండ్ యూసీడ్ గురించి కూడా నాకు తెలియనప్పుడు చాలా క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం అంతా చెప్పారు. సో నేను ఆ 2 ఎగ్జామ్స్ కూడా రాశాను. నన్ను మా పేరెంట్స్ ఇక్కడే జాయిన్ చేసేసారు. దాని తర్వాత జాయిన్ చేసినప్పుడు కూడా వాళ్ళు డైలీ క్లాసెస్ 10 hours పెట్టడం, ఇంకా వీక్లీ టెస్ట్, మాక్ టెస్ట్, డైలీ టెస్ట్ ఇలా పెట్టడం వల్ల ఎగ్జామ్కే కాకుండా కాలేజ్కి కూడా చాలా ఉపయోగపడేలాగా ఎగ్జామ్స్ అనేవి పెట్టారు. సో నాకు అవి నేను లాంగ్ టర్మ్ తీసుకున్నా సరే నాకు వేస్ట్ అయినట్టు అనిపించలేదు అసలు. సో నేను చాలా నేర్చుకున్నా అనిపించింది ఏం తెలియకపోయినా. సో ఐ థింక్ బోరిగం ఈజ్ బెస్ట్. మీరు కూడా వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో డెమో తీసుకుని అండ్ ఇక్కడికి వచ్చి కూడా డెమో తీసుకుని ఒక 1 week అప్పుడు మీరే కంపేర్ చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. Hi everyone, this is Keetana. So I'm in my 12th standard right now. So నేనైతే ఏపీ నుండి వచ్చిన. నేను ఫస్ట్ డిజైనింగ్ చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ గూగుల్లో సర్చ్ చేస్తే నాకు ఒక ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చింది. సో ఫస్ట్ అయితే దాంట్లో జాయిన్ అయ్యా. 1.5 year అక్కడ ఉన్నా. బట్ నేను ఆ 1.5 yearలో కూడా నేను ఏమైతే నేర్చుకోలే. సో లాస్ట్ 6 months అయినా ఎగ్జామ్ ముందు కొంచెం బాగా ప్రిపేర్ అవుదామని చెప్పి మళ్ళీ సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు ఒక 6 institutions నేమ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అందరి దగ్గర నేను డెమో క్లాసెస్ తీసుకున్నా. సో కంపేర్ టు అదర్స్ నాకు బోరిగం ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అండ్ నాలెడ్జ్ కూడా ఇక్కడ నాకు ఎక్కువ గెయిన్ అయినట్టు అనిపించింది. అండ్ లైక్ రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదేమో, చెప్పడం వాళ్ళకి రావట్లే అనిపించింది. అండ్ ఐ థింక్ నేనైతే నా ఎగ్జామ్ కూడా అటెంప్ట్ అయిపోయింది. సో ఐ థింక్ ఐ డిడ్ వెల్ ఇన్ మై ఎగ్జామ్. సో ఇఫ్ సపోజ్ మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే ఐ విల్ సజెస్ట్ బోరిగం, బికాజ్ ఇక్కడైతే మీకు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను అనుకుంటున్నా. సో యా, యూ బెటర్ చూస్ బోరిగం. హలో ఆల్, నా పేరు హన్సిక. నేను ఇంటర్ 2nd year చదువుతున్నాను. నేను బీఆర్కి ఇంకా నాటా కోసం ప్రిపేర్ అవుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్లోనే ఆర్కిటెక్చర్ అని చెప్పేసి చూస్ చేసుకున్నాను, కానీ బికాస్ ఆఫ్ సమ్ కాలేజ్ స్టడీస్ నేను 2nd yearలో ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినాను. 2nd yearలో నేను ఇన్స్టిట్యూట్ చూస్తున్నప్పుడు ఒక 4-5 ఇన్స్టిట్యూట్ చూసిన, దాంట్లో ఒకటి బోరిగం. సో బోరిగంలో అప్రోచ్ అయినప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది చేయొచ్చు అని చెప్పేసి. సో 1 week క్లాసెస్కి అటెండ్ అయ్యాను. దాని తర్వాత ఎంబెడెడ్ డిసిషన్ తీసుకున్నాను. తర్వాత బికాస్ ఆఫ్ బోరిగం సపోర్ట్ ఇంకా ఫ్యాకల్టీ వల్ల నేను మొన్న ఫస్ట్ ఇయర్ అటెంప్ట్ రాసినప్పుడు 99.34% వచ్చింది. దీని వెనకాల సపోర్ట్ మొత్తం ఫ్యాకల్టీ. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ డిఫరెంట్ ఉన్నారు. మాకు తొందర సిలబస్ అయిపోయేసరికి మేము తొందర మంచి రివిజన్ చేసుకోగలిగినాము. మాకు ఇప్పుడు 2nd attempt కూడా ఛాన్స్ ఉంది, కానీ మాకు ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్లో మంచి రిజల్ట్ రావడంతో 2nd attemptకి మేము అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మాకు ఆల్రెడీ SPIs ఆల్మోస్ట్ వచ్చినట్టే ఉంది, కాబట్టి వీఆర్ సో హ్యాపీ ఫర్ జాయినింగ్ బోరిగం. హాయ్ ఆల్, మై నేమ్ ఈస్ కే రాగశ్రీ. సో నేను కామారెడ్డి నుంచి వచ్చాను. సో ఐమ్ స్టడీయింగ్ 12th రైట్ నౌ. 12th స్టార్టింగ్లో నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆర్కిటెక్చర్ అనే ఒక గోల్ ఉండింది, కానీ ఆర్కిటెక్చర్కి ఎట్లా అప్రోచ్ కావాలి, ఏ ఎగ్జామ్ నుంచి వెళ్ళాలి అసలు ఏం ఐడియా లేకుండే. సో 12th స్టార్టింగ్లో కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కోసం వెతుకుతున్నప్పుడు ఆన్లైన్లో నాకు బోరిగం ఇన్స్టిట్యూట్ అని ఒకటి సజెషన్ వచ్చింది అండ్ ఇట్స్ నియర్ బై టు మై కాలేజ్ అని చెప్పి నేను ఒకసారి వెళ్ళాను. అంటే నాకు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అసలు ఏం ఐడియా లేకుండే. సో ఇక్కడికి వచ్చినాక వీళ్ళ కౌన్సిలింగ్ ద్వారా నాకు బీఆర్క్ అనే ఒక కాన్సెప్ట్ కానీ దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఎట్లా చదువుకోవాలి అని ప్రతి ఒక్కటి వీళ్ళు కరెక్ట్గా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ముందు అసలు డ్రాయింగ్ అనేది అసలు రాదు. ఇక్కడున్న డ్రాయింగ్ ఫ్యాకల్టీ వాజ్ సో గుడ్. నాకు చాలా మంచి డ్రాయింగ్ వచ్చింది అండ్ ఐ గోట్ బెస్ట్ స్కోర్ ఇన్ డ్రాయింగ్. సో I approached JEE BR session 1 and I got 99.70 percentile in it. This is all because of Borigam Institute. So I suggest BR and Nataki Borigam Coaching Institute anedi best na point of view. So if you want to know more about it, just come and take a counseling of this. హాయ్, నా పేరు రూహిన్ జహాన్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఇంటర్ తర్వాత నా ఇంట్రెస్ట్ మొత్తం డిజైనింగ్ మీద ఉండేది. సో నేను అలా సర్చ్ చేస్తూ బోరిగం అనే ఒక ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాను.
సో ఫస్ట్ స్టార్టింగ్ నాకు డౌట్గా ఉన్నా సరే అని చెప్పి రీచ్ అయిన తర్వాత నాకు డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్నవి అన్నీ నాకు తెలిసినాయి. అండ్ బేసిక్లీ మన పేరెంట్స్ ఎప్పుడు డిజైనింగ్ ఫీల్డ్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు. బట్ ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత బెస్ట్ కౌన్సిలింగ్ ద్వారా మా పేరెంట్స్కి కూడా అర్థమైంది డిజైనింగ్ ఫీల్డ్లో ఏమేమి ఉంటాయి అని. సో మీరు కూడా డిజైనింగ్ ఫీల్డ్లోకి కనుక రావాలి అనుకుంటే, మీకు కూడా డిజైనింగ్ ఫీల్డ్ గురించి అవేర్నెస్ కావాలి అనుకుంటే, ఒక బెస్ట్ స్టార్ట్ కావాలి అనుకుంటే నేనైతే బోరిగామ్ ఇన్స్టిట్యూషన్నే రికమెండ్ చేస్తాను. నేను ఇక్కడికి నిఫ్ట్ కోసం వచ్చాను. నిఫ్ట్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ టైమింగ్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. 9 to 10 అవర్ క్లాసెస్ జరుగుతాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా మనకి ఎవ్రీ టైం అవైలబుల్గా ఉంటారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినవి అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ స్మూత్. అండ్ మీకు సెకండ్ రౌండ్ ప్రిపరేషన్ కూడా కావాలంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను బోరిగామ్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. Hey all, myself Sridhan Sathik Dake. I'm a long-term student at Borigam Institute. I've completed my 12th in 2024. After my 10th, I've decided to plan my career in design field. But then because of my studies and college timings, I couldn't join then. After my 12th, my dad suggested me to take a drop year and prepare for my design entrances. So as I searched for a few institutes and reached out them, but nothing made me feel confident. Then I've reached out Borigam Institute. They have provided me a demo class of sketching. I used to lack at sketching at first, but after the demo class I felt a bit confident, and thereby I felt like I can conquer the exams because of the drawing faculty. Likewise, I've rocked my exams because of the help of drawing faculty, aptitude faculty, and of course the guidance of Sachin sir. And then I'm so happy after joining in Borigam Institute. And will succeed in all the exams I've appeared. If you are looking to join a design coaching institute, or if you are interested in design, do reach out Borigam. I bet you won't regret after joining. హాయ్ ఆల్, నా పేరు గ్రీష్మా రెడ్డి. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను గద్వాల్ డిస్టిక్ నుంచి వచ్చాను. నాకు డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ సెల్ఫ్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. సో నాకు అది సెల్ఫ్ ప్రిపరేషన్ వల్ల నాకేం అడ్వాంటేజ్ అనిపించలేదు. సో నేను ఇన్స్టిట్యూట్ కోసం వెతికాను, చాలా చూశాను ఇక్కడ హైదరాబాద్లో వేరే ఇన్స్టిట్యూట్ కోసం. సో నాకు పెద్దగా ఏమీ అక్కడ మంచిగా అనిపించలేదు. సో తర్వాత ప్లాన్ చేసుకుందామని అనుకున్నాను. సో నేను హాస్టల్కి వెళ్తున్న టైంలో నేను ఈ బోరిగామ్ అనే బోర్డు చూసి నేను ఇక్కడికి వచ్చాను. సో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది. సో నాకు ఓకే ఇక్కడ మంచిగా చెప్తారు అనే ఆ కాన్ఫిడెంట్తో నేను బోరిగామ్లో జాయిన్ అయినాను. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళు పెట్టే రెగ్యులర్ మాక్ టెస్ట్ కానీ డైలీ టెస్ట్ కానీ చాలా యూజ్ అయ్యాయి నాకు ఎగ్జామ్లో. అండ్ నిఫ్ట్ ఫస్ట్ రౌండ్ నేను చాలా మంచిగా రాశాను. సో నేను ఇప్పుడు సెకండ్ రౌండ్కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు చాలా మంచిగా జరుగుతుంది సెకండ్ రౌండ్. డిజైన్ కోచింగ్కి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఐ సజెస్ట్ బోరిగామ్. చాలా మంచి ఇన్స్టిట్యూట్, ఫ్యాకల్టీ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా మంచిగా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ బోరిగామ్.